వీళ్ళకి ఆల్రెడీ కన్సీవ్ అయిపోయారు. కన్సీవ్ అయిపోయిన తర్వాత హెపటైటిస్ ఏ డిటెక్ట్ అయితే దానికి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు? అంటే జనరల్గా ఏమవుతుందంటే మెయిన్గా హెపటైటిస్ బి సి ఏమవుతుందంటే క్రానిక్ క్యారియర్స్ ఉంటారు. సో క్రానిక్ క్యారియర్స్లో ఏమవుతుందంటే దట్ వైరస్ హెపటైటిస్ బి అండ్ సిలో క్రానిక్ క్యారియర్స్ ఉంటారు. అంటే ఏమవుతుందంటే ఆ వైరస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఈవెన్ దో ద సిక్నెస్ హెస్ కమ్ డౌన్. వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీకి ట్రాన్స్మిట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే ట్రీట్మెంట్ తీసుకున్నా ట్రీట్మెంట్ అంటే వైరల్ లోడ్ అంటే రైట్ నో హెపటైటిస్ బి అండ్ సి కంప్లీట్లీ ఎలిమినేట్ చేయడానికి లేదు. ఓన్లీ థింగ్ ఆ వైరల్ లోడ్ తగ్గించడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ రెండోది ఏంటంటే బేబీ బార్న్ అయిన వెంటనే దానికి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చి బేబీకి అర్లీ వ్యాక్సినేషన్ చేస్తారు. ఓకే. సో ఆ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వకుండా. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే మేము హైయర్ రికమెండేషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్ సో దట్ reducing the transmission time, but it's that individual country policies బట్టి డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో ఈ హెపటైటిస్ బి సి ఉంటే ఇది ఎంత మీరు మెడికేషన్ ఇచ్చినా కూడా అంటే యాజ్ ఆన్ టుడే లో హెపటైటిస్ బి అండ్ సి వైరల్ లోడ్ కెన్ బి మేడ్ 0. బట్ డిసీజ్ కాన్ బి ఎలిమినేటెడ్ కంప్లీట్లీ ఉన్న టెక్నాలజీ ఉన్న నా నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? రాకుండా అంటే వ్యాక్సినేషన్ ఇస్ అన్ ఎఫెక్టివ్ థింగ్. సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. థర్డ్ ఏంటంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ రాకుండా మన హెపటైటిస్ ఉన్న మదర్ బేబీకి ఏంటంటే కేర్ ఆఫ్ ది డెలివరీ అండ్ ఇమీడియట్ ఇమ్యునోప్రొఫిలాక్సిస్ ఫర్ ది బేబీలో వర్టికల్ ట్రాన్స్మిషన్ ప్రివెంట్ అవుతుంది. హారిజాంటల్ అంటే అక్రాస్ ది పార్ట్నర్స్ ఆర్ త్రూ బ్లడ్ బార్న్ ప్రోడక్ట్స్. వర్టికల్ అంటే ఫ్రమ్ వన్ జనరేషన్ టు వన్ జనరేషన్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు.